The European Union is preparing to conclude a free trade agreement with India. Now, the two sides are set to sign off on the deal on Tuesday. హలో మై ఫ్రెండ్స్, 27th Jan 2026 హిస్టరీలోనే అతిపెద్ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డీల్ ని ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ కలిసి ఫైనలైజ్ చేశారు. అసలు ఈ డీల్ కి అంత హైప్ ఎందుకు వచ్చింది అండ్ ఈ డీల్ ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఎందుకు అంటున్నారు, ఈ డీల్ వల్ల స్మాల్ బిజినెసెస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఈ డీల్ వల్ల ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయా లేదా. ఇండియా ఆల్రెడీ పాస్ట్ లో 3 కంట్రీస్ తోటి అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని సైన్ చేసిందనమాట. దానివల్ల ఇండియాకి ఎంతవరకు ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అండ్ దానివల్ల ఇండియా ఎంత నష్టపోయింది అండ్ అలాగే ఈ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ సైన్ చేసిన FTA వల్ల ఇండియాకి ఏంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అలాగే యూరోపియన్ యూనియన్ కి ఏంటి అడ్వాంటేజెస్ అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఈ డిస్కషన్ ఎలా స్టార్ట్ అయింది అనేది కూడా మనం ఇప్పుడు ఫస్ట్ తెలుసుకుందాం. ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య ఈ FTA డిస్కషన్స్ అనేవి ఫస్ట్ 2007లో అయితే స్టార్ట్ అయ్యాయి. అలా డిస్కషన్ నడుస్తూ 2013లో అయితే కొన్ని డిస్ప్యూట్స్ వల్ల 2013లో ఈ డిస్కషన్స్ అనేది ఆపేశారనమాట. మళ్ళీ 2022లో ఈ డిస్కషన్స్ ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 27th Jan 2026కి ఈ డీల్ అయితే ఫైనలైజ్ అయ్యింది. ఇంత సడన్ గా ఈ డీల్ అనేది ఫైనలైజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ట్రంప్ మన ఇండియన్ గూడ్స్ పైన ఆల్రెడీ 50% టారిఫ్ వేశాడు. అలాగే యూరోపియన్ యూనియన్ మీద 20% టారిఫ్ అయితే వేశారు. ఈ ట్రంప్ తీసుకునే డిసిషన్స్ అనేవి ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మన ట్రేడ్స్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ టారిఫ్స్ ని మారుస్తూ ఉండడం వల్ల మన కంట్రీ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ కలిసి సైన్ చేశారనమాట. అలాగే ఇప్పుడు అసలు ఈ డీల్ యొక్క కోర్ పాయింట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డీల్ అనేది 90 నుంచి 99% గూడ్స్ మీద టారిఫ్ అయితే తగ్గిస్తుంది అనమాట. ఈ డీల్ వల్ల మన డీల్ లో ఉండే ప్రోడక్ట్స్ కి VIP పాస్ అనేది దొరుకుతుంది అనమాట. సో మన ఇండియన్ బిజినెసెస్ కి ఎక్స్పోర్ట్ చాలా ఈజీ అవుతుంది. టారిఫ్ తగ్గించడం వల్ల మన ప్రోడక్ట్ యూరోపియన్ యూనియన్ లో చాలా చీప్ గా దొరుకుతాయి అండ్ ప్రోడక్ట్స్ అనేవి కాంపిటేటివ్ గా అవుతాయి. అలాంటప్పుడు ఏమైతుంది, మన ఇండియన్ ప్రోడక్ట్స్ సేల్స్ పెరుగుతాయి అండ్ సేల్స్ పెరగడం వల్ల మన మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడం వల్ల జాబ్స్ అనేవి కూడా వస్తాయి అన్నమాట. అలాగే డీల్ వల్ల సప్లై చైన్ ని స్ట్రెంథింగ్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వార్ జరిగినప్పుడు కానీ, పాండమిక్స్ కానీ, షిప్పింగ్ డిలేస్ కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఏమైనా బ్యాన్ చేసినప్పుడు, లేదంటే US టారిఫ్స్ చేసినప్పుడు, ఇలాంటప్పుడు ప్రొడక్షన్స్ ఆగకుండా, డెలివరీస్ ఆగకుండా ఆల్టర్నేటివ్ సోర్సింగ్ ఇంకా ఫాస్ట్గా క్లియరెన్స్ అవుతాయి అండ్ ప్రెడిక్టబుల్ రూల్స్తో సిస్టమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. కానీ ఈ డీల్ ఓన్లీ ఫైనల్ డిసిషన్కి మాత్రమే వచ్చింది. ఈ డీల్ ఇంకా ఇంప్లిమెంట్ అవడానికి టైం అయితే పడుతుంది అనమాట. ఈ డీల్ ఇంప్లిమెంట్ అవుతున్నప్పటి నుంచి మాత్రమే మనకి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ మీద టారిఫ్స్ అయితే తగ్గుతాయి. ఈ డీల్ డిస్కషన్స్లో ఇండియాపై ఎంత అండ్ ఏ ప్రోడక్ట్స్ మీద టారిఫ్స్ తగ్గుతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. EU మన ఇండియన్ ప్రోడక్ట్స్ మీద 90 నుంచి 99% టారిఫ్ లైన్ ప్రోడక్ట్స్ మీద 99.9% టారిఫ్ని అయితే తగ్గిస్తుంది అనమాట. కానీ అన్ని ప్రోడక్ట్స్ మీద ఒకేసారి తగ్గించదు. అది ఎలాగంటే దాన్ని వీళ్ళు ఫేజెస్ వైజ్గా డివైడ్ చేశారు. అదేందో చూద్దాం. 70.4% టారిఫ్ లైన్ అంటే ఏం లేదు. టారిఫ్ లైన్స్ అంటే ఒక ప్రోడక్ట్ లిస్ట్, మన ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్ కి ఎన్ని ప్రోడక్ట్స్ వెళ్తున్నాయి, ఎంత అండ్ ఏ ప్రోడక్ట్స్ మీద టారిఫ్స్ ని తగ్గిస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఈ ప్రోడక్ట్స్ అన్నిటి మీద కూడా ఒకేసారి డ్యూటీస్ అయితే తగ్గించదన్నమాట. అది ఎలాగంటే 70.4% టారిఫ్ లైన్ ని Day 1 నుంచే, అంటే ఎప్పుడైతే ఈ డీల్ ఇంప్లిమెంట్ అవుతుందో అప్పటి నుంచే డ్యూటీస్ అనేవి 0 అయిపోతాయి. కానీ 20.3% ప్రోడక్ట్స్ కి 3 years నుంచి 5 years టైం పీరియడ్ లో గ్రాడ్యువల్లీ టారిఫ్ అయితే తగ్గించుకుంటూ 0% అయితే తీసుకొస్తాయి. అలాగే 6.1% టారిఫ్ లైన్ కి మాత్రం లిమిట్ అయితే పెడతారు. అంటే ఏంటంటే ఒక లిమిట్ వరకు అయితే మనకి డ్యూటీస్ అనేవి 0 ఉంటాయి. ఎప్పుడైతే ఆ లిమిట్ దాటుతుందో అప్పటి నుంచి ఇంకా మనకి రెగ్యులర్ డ్యూటీస్ అనేవి పడతాయి. అంటే రెగ్యులర్ టారిఫ్స్ అయితే మనకి గవర్నమెంట్ యాడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ డీల్ ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఎందుకు అంటున్నారు
అంటే ఇండియా అండ్ EU ఒక పెద్ద ఎకనామిక్ బ్లాక్స్ లా ఉంటాయి. అండ్ ఈ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఒక పాపులేషన్ వచ్చేసి 2 బిలియన్ పీపుల్స్ ఉన్నారన్నమాట. అంటే ఈ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఒక కంబైన్డ్ మార్కెట్ సైజ్ వచ్చేసి $24 ట్రిలియన్ అని చెప్తున్నారు. అంతేకాదు ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ కంబైన్డ్ గ్లోబల్ జీడిపి వచ్చేసి గ్లోబల్ జీడిపిలో 25% ఉంది. అందుకే ఈ ట్రేడ్ ని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటున్నారు. ఈ డీల్ వల్ల ఇండియాకి అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఏం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. మన ఇండియా నుండి EUకి వెళ్లే సామాన్లలో ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ మీద వాల్యూ 99% తో EU ట్యాక్స్ అయితే తగ్గిస్తుంది అనమాట. కాబట్టి మన ప్రోడక్ట్స్ అక్కడ చీపర్ గా ఉంటాయి. ఇంకా లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ కి బిగ్ బూస్ట్ అయితే దొరుకుతుంది. లైక్ టెక్స్టైల్స్, లెదర్, ఫుడ్ వేర్, జ్యువెలరీస్ లాంటి సెక్టార్స్ కి ఇమీడియట్ గా జీరో డ్యూటీ యాక్సెస్ అయితే ఇచ్చారు. అంటే డే 1 నుంచి ఎప్పుడైతే ఈ డీల్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందో అప్పటి నుంచి EUలో కస్టమ్ డ్యూటీస్ అనేవి జీరో అవుతాయి. కాబట్టి మన ప్రోడక్ట్స్ అక్కడ చీపర్ గా అవుతాయి, ఆర్డర్స్ పెరుగుతాయి అండ్ జాబ్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. సర్వీస్ అండ్ మొబిలిటీలో ఇండియాకి పెద్ద విన్ అన్నమాట. ఇండియా నుండి EUకి జాబ్ లేదా వర్క్ కోసం వెళ్ళే ప్రొఫెషనల్స్ కి రూల్స్ చాలా క్లియర్ గా ఫిక్స్డ్ గా ఉంటాయన్నమాట. వీసా ప్రాసెస్ లో కన్ఫ్యూజన్ తగ్గించారనమాట. డబుల్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ ఇష్యూ అంటే EUలో జాబ్ చేస్తే సమ్ టైమ్స్ ఇండియాకి మరియు యూరోపియన్ యూనియన్ కి 2 ప్లేసెస్ లో సోషల్ సెక్యూరిటీ పే చేయాల్సి ఉంటాయి. ఈ డీల్ తర్వాత 5 సంవత్సరాల లోపు సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ ని ఫైనలైజ్ చేయడానికి ఫ్రేమ్ వర్క్ అయితే సెట్ చేశారు. సో ఈ డబుల్ కాంట్రిబ్యూషన్ ప్రాబ్లం అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇది మన ఇండియాకి వస్తున్న బెనిఫిట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం EUకి అడ్వాంటేజ్ తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే ఈ డీల్ వల్ల EU కంపెనీస్ కి ఇండియా ఒక పెద్ద ప్లే గ్రౌండ్ లాగా మారింది. మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇండియా మార్కెట్ ఓపెన్ అవ్వడం వల్ల ఇండియాకి వచ్చే యూరోపియన్ ప్రొడక్ట్స్ లో 96% ప్రొడక్ట్స్ పైన ట్యాక్స్ డ్యూటీ అనేది తగ్గిపోయింది. అంటే యూరోప్ నుంచి వచ్చే సామాన్లన్నీ ఇండియాలో తక్కువ ధరకి వాళ్ళ బిజినెస్ బాగా పెరుగుతుంది. అండ్ లగ్జరీ కార్స్ అండ్ పార్ట్స్ ఐటమ్స్ కూడా చీప్ అవుతాయి. ఇప్పుడు ప్రెసెంట్ లగ్జరీ కార్స్ మీద 110% ట్యాక్స్ అనేది ఉందన్నమాట. అది డీల్ తర్వాత 10% కి పడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వైన్ అండ్ బీర్. ఇప్పుడు ప్రెసెంట్ వైన్ అండ్ బీర్ పైన మనకి ఇంపోర్ట్ డ్యూటీ 150% వరకు ఉంది. అదే ఈ డీల్ తర్వాత అది 30 to 50% కి తగ్గొచ్చు అనమాట. యూరోప్ బ్రాండ్స్ కి ఇండియాలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ టెక్ కంపెనీస్ ఇండియాలో బిజినెస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ ఇంతకు ముందు ఉన్న రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. సో ఇండియాలో రా మెటీరియల్స్ అండ్ మెషినరీస్ యూరోప్ నుంచి వచ్చే కెమికల్స్, మిషనరీస్ మరియు కార్ పార్ట్స్ మీద డ్యూటీ రిమూవ్ చేశారు. దీనివల్ల యూరోపియన్ ఎక్స్పోర్ట్స్ కి కాస్ట్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇండియాలో ఉండే ఇండస్ట్రీస్ కి యూరోప్ మిషన్స్ తక్కువ ధరకి దొరుకుతాయి అనమాట. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది లైన్ ఏంటంటే యూరోప్ ప్రొడక్ట్స్ కి ఇండియాలో రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేసినట్టు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అనేవి డబుల్ అవుతాయి. ఇది యూరోప్ కు ఉన్న బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ ఈ డీల్ వల్ల. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ అనేవి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇండియాకి ఈ డీల్ వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ మన ఇండియా పాస్ట్ లో ఇతర 3 కంట్రీస్ తో లైక్ జపాన్, ఇండోనేషియా అండ్ సింగపూర్ ఈ 3 కంట్రీస్ తో ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే సైన్ చేసింది. ఆ సైన్ చేసిన తర్వాత ఇండియాకి పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువైంది. ఇండియా యూరోపియన్ యూనియన్ FTA వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే అదే డిసడ్వాంటేజెస్. ఇండియాకి ఉన్న మెయిన్ రిస్క్ ఏంటంటే కార్బన్ ట్యాక్స్. యూరోప్ లో కొత్తగా రూల్స్ వచ్చాయన్నమాట. మన స్టీల్ గానీ, అల్యూమినియం గానీ, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్స్ట్రా 20 to 35% ట్యాక్స్ అయితే వేస్తారు. దీని వల్ల మనకి డ్యూటీ ఫ్రీ అయినా కూడా ఈ ట్యాక్స్ వల్ల మన ప్రొడక్ట్స్ అనేవి కాస్ట్లీ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోకల్ కంపెనీస్ కి కాంపిటీషన్. డ్యూటీస్ తగ్గడం వల్ల యూరోప్ నుంచి వచ్చే లగ్జరీ కార్స్ 110% ఉన్న డ్యూటీ 10% అయిపోతాయి. ఆ ప్రొడక్ట్స్ అనేవి చీప్ అయిపోతాయి. అండ్ ఆల్రెడీ యూరోపియన్ కార్స్ కి చాలా క్రేజ్ ఉంటుంది. సో దీంతో మన ఇండియన్ కంపెనీస్ అనేవి లైక్ టాటా, మహేంద్ర కంపెనీస్ కి పోటీ పడడం కష్టం అవ్వచ్చు అనమాట. అండ్ స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. యూరోప్ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అంటే క్వాలిటీ మరియు ఎన్విరాన్మెంట్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. మన చిన్న ఇండస్ట్రీస్ అంత క్వాలిటీని మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన IT కంపెనీస్ కి యూరోప్ ఇంకా డేటా సెక్యూరిటీ స్టేటస్ ఇవ్వలేదన్నమాట. సో దీని వల్ల IT ఫార్మ్స్ కి కంప్లైంట్స్ కాస్ట్ అనేవి పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఇండియా ఆల్రెడీ పాస్ట్ లో జపాన్, ఇండోనేషియా అండ్ సింగపూర్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే చేసిందనమాట. ఈ డీల్ వల్ల మనకు వచ్చిన ప్రాఫిట్స్ కంటే లాసెస్ అయితే చాలా ఉన్నాయి. అది ఏంటో చూద్దాం. ఈ టేబుల్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పార్ట్నర్ కంట్రీస్ ఉన్నాయి అండ్ ట్రేడ్ డెఫిసిట్. జపాన్ తోటి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే చేసాం. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయకముందు
మనకి ఇంపోర్ట్ వాల్యూ వచ్చేసి 3.5 బిలియన్ ఉండేది. అదే ట్రేడ్ అగ్రిమెంట్ చేసిన తర్వాత 12.6 బిలియన్ డాలర్స్కి అయితే మన ఇంపోర్ట్ వాల్యూ అయితే పెరిగింది. అదే మన ఎక్స్పోర్ట్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే జపాన్ మెషినరీస్ బాగా అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, కానీ మన గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్వాలిటీ బ్యారియర్స్ ని పెట్టేస్తున్నారు. క్వాలిటీ మీట్ అవ్వట్లేదు అని మన ప్రోడక్ట్స్ని అయితే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తున్నారు. అదే ఇండోనేషియాతో చూసుకుంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ముందు 7.5 బిలియన్ డాలర్స్ అయితే ఇంపోర్ట్ వాల్యూ ఉండేది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తర్వాత ఆ ఇంపోర్ట్ వాల్యూ కాస్త 45.2 బిలియన్ డాలర్స్కి అయితే పెరిగిపోయింది. అదే విధంగా సింగపూర్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తర్వాత 8.32 బిలియన్ డాలర్స్ ట్రేడ్ డెఫిషియట్ అయితే అయ్యింది. గూడ్స్ వల్ల మనకు లాసెస్ వచ్చినా కానీ సింగపూర్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెరిగాయి అనమాట. ఈ ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ వల్ల స్టూడెంట్స్కి అండ్ బిజినెస్ ఓనర్స్కి ఆంట్రప్రెన్యూర్కి వచ్చే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్టూడెంట్స్కి కెరియర్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. యూరోపియన్ కంపెనీస్ లైక్ బ్యాంక్, కార్ బ్రాండ్స్, టెక్ ఫర్మ్స్ ఇండియాలో బ్రాంచెస్ అయితే పెడతాయి. దీనివల్ల హై పేయింగ్ జాబ్స్ అయితే పెరుగుతాయి అన్నమాట. స్కిల్ రికగ్నైజేషన్, మన ఇంజనీర్స్, నర్స్ మరియు ఆర్కిటెక్చర్ సర్టిఫికేట్ని యూరోప్లో గుర్తించే ఛాన్స్ అయితే ఉంది. దీనివల్ల యూరోప్కి వెళ్ళి వర్క్ చేయడం చాలా ఈజీ అవుతుంది. హైయర్ స్టడీసెస్ అనమాట. రీసెర్చ్ మరియు టెక్ సెక్టార్స్లో ఇండియా మరియు యూరోప్ యూనివర్సిటీస్ కొలాబరేట్ పెరిగి స్కాలర్షిప్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫైనల్గా చెప్పాలంటే ఇండియా మరియు EU FTA అనేది ఒక పెద్ద ఛాన్సే, కానీ ఇందులో ఒక ఛాలెంజ్ కూడా ఉంది. విన్ మన టాలెంట్కి ప్రోడక్ట్కి యూరోప్ అనే 17 ట్రిలియన్ మార్కెట్ అయితే ఓపెన్ అయింది. చైనాకి మంచి ఆల్టర్నేటివ్గా ఇండియా ఎదగొచ్చు. అండ్ ఛాలెంజ్ వచ్చేసి క్వాలిటీ. యూరోప్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా స్టాండర్డ్స్ని అయితే మెయింటైన్ చేస్తారు. మనం ఆ క్వాలిటీని పెంచుకుంటే మన ఎక్స్పోర్ట్స్ అనేవి డబుల్ అవ్వడం గ్యారంటీ.